వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాత్రి పగలు లెక్క చేయకుండా ముమ్మరంగా ప్రచారం చేపట్టడం ఆయన విజయానికి గెలుపుకు సోపానాలు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యమే మాగంటి సునీత ఓటమికి కారణాలుగా అన్ని పార్టీల వివరాలను విశ్లేషిస్తే ఓటర్లు ఎక్కడ డబ్బులు తీసుకున్నా కానీ ఓటు మాత్రం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారు. ఇప్పటికే నవీన్ యాదవ్కు 19,619 ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. 19,619 ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీ రామారావు విపరీతంగా ఆరోపణలు చేయటమే ప్రజల దృష్టిలో పడింది. మాగంటి సునీత గెలిచినప్పటికీ కేటీఆర్ ఇవే మాటలు మమ్మల్ని కూడా తిడతాడని ప్రజలు ఈ బుద్ధి చెప్పారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు కాసేపట్లో తెలుసుకుందాం. ఇప్పటికీ ఒక రౌండ్ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. నవీన్ యాదవ్ గెలుపుతో సంబరాలు జరుపుకుంటున్నారు కార్యకర్తలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేబీ రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ జరిగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీల అభ్యర్థులు అక్కడే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 9 రౌండ్లు పూర్తయ్యేసరికి 23,000 చిల్లర ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ముందంజలో ఉన్నారు. ఇక మన బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేవలం 7,000 చిల్లర ఓట్లు పడడంతో ఇంటికి వెళ్ళిపోయారు. అతనికి అంత అనుకూలంగా ఓట్లు పడకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాత్రం ఇంకా ఓట్లు వస్తాయేమో అని చెప్పేసి ఇంకా రౌండ్లు జరిగే కొద్దీ మాకు ఓట్లు వస్తాయనే నేపథ్యంలో వేచి చూస్తూ ఉన్నారు. అయినా కూడా 10,000 ఆధిక్యతతో నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలోనే దూసుకుపోతా ఉన్నాడు. ఇప్పటికీ 9వ రౌండ్ కొనసాగుతున్నా కానీ ఆయన ముందులోనే దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ ఓటమిల కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని, అలాగే మన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను విరోచితంగా ఆరోపణలు, విమర్శనలు చేయడమే కాకుండా విచ్చలవిడిగా తిట్టడం, రౌడీ షీటర్ అని చెప్పడము, ఇలాంటి ప్రచారాలు చేయడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కనుమరుగు చేశారు. అందుకే ఇలాంటి ఆరోపణలే ప్రతి పార్టీకి ఎప్పటి నుంచి కాదు, గత 60 సంవత్సరాల నుండి కూడా పార్టీలను తిట్టుకోవడము, అభివృద్ధి చేయకపోవడము, ఇవన్నీ పార్టీలలో ఇక్కడ ప్రచారం చేస్తుంటే వాస్తవాలను, యథార్థ సంఘటనలను ఓటర్లే గ్రహించుకొని వీడు ఎప్పుడు ఆరోపణలే చేస్తూ ఉంటాడు కానీ వీడు అభివృద్ధి చేయలేడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిరుపేద మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ఇవన్నీ ఏర్పాటు చేసింది. నిన్న మొన్ననే ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లెటర్స్ అందించడం జరిగింది. మరి ఇవన్నీ ఇచ్చినా కానీ ఎలాంటి ఉద్యోగాలు అంటే రేషన్ కార్డులు కూడా ఇచ్చేసిండు. 1994లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు నేటి వరకు ఇవ్వకపోలేకపోవడంతో ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకునే ఇక కాదు, అనవసరంగా ఈ ఒక్క నియోజకవర్గానికి ఓటేస్తే తెలంగాణ 33 జిల్లాల అభివృద్ధి కావు, అన్ని ఏకంగా అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం ముందంజలో ఉండాలి. అప్పుడు ఎర్ర సత్యం అని చెప్పి జడ్చర్ల ఎమ్మెల్యే ఒక ముద్దుబిడ్డ, ఆయన ఒక స్టేట్ లెవెల్లో ఒక మంచి ఆయన పేరు చెప్తే అక్కడ పనులు అయిపోయాయి. అలాంటి విధంగా ఈ నవీన్ యాదవ్ కూడా అలాగే నిరుపేదలను ఆదుకొని పేదవారికి పెళ్లిళ్ళు కాని వాళ్ళకు తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు చేయడం, ఇలాంటి అభ్యర్థిని గెలుపొందించుకోవడమే మన లక్ష్యంగా భావించి
తప్పకుండా గెలిపించుకుంటున్నారు. ఇక ఓట్ల ఆధిక్యత కూడా పెరిగిపోతానే ఉంది. మాగంటి సంస్థ మాత్రం ఇంటికి పోయే సూచనలు ఉన్నాయి. ఇక వాళ్ళు అంతర్గతంగా ఫోన్లు చేసుకుంటా ఉన్నారు పోలింగ్ కౌంటింగ్ దగ్గర. అలాగే ముఖ్యంగా కేటీఆర్ చేయడం చాలా శుద్ధ పనులు, తప్పు పనులు చేశారు. అనవసరంగా మీడియా వాళ్ళని పిలిపించి 5 తులాల బంగారము, 2500, 5000 ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు అంటే ఈ బంధులు ఈ రైతు బంధు పెట్టి రైతులను కనీసం వరి పంట, మిరప తోటలు ఇవన్నీ పెట్టి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రైతు జీవనం గడిపేది. కనీసం ఒక షావుకారు దగ్గరికి వెళ్ళి ఒక కరెంట్ మోటార్ కాలితే అప్పుడు 800 రూపాయలు ఉండే, ఇప్పుడు 1200 రూపాయలు ఉంది. అక్కడ పోయి ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకుని కొనసాగిస్తుండే వ్యవసాయం. ఇప్పుడు అది కూడా లేకుండా రైతు బంధు పథకం పెట్టినప్పటి నుంచి రైతులు కూడా సెల్ ఫోన్ మెసేజ్ వచ్చిన దాన్ని చూసుకొని సోమరిపోతులు చేసిండు. కేసీఆర్ కుటుంబం గెలవడానికి రైతు బంధులు, ఆ బంధులు, ఈ బంధులు, పిల్లల బంధులు, మళ్ళా ఇది షాదీ ముబారకు, ఇంకొకటి కళ్యాణ లక్ష్మి వ్రతం, ఇవన్నీ అవసరమా? వాళ్ళ సంస్థల కళ్యాణ లక్ష్మి ఇచ్చే వరకు మళ్ళీ ఎమ్మెల్యే పర్సెంటేజ్ అవుతుంది. ఎమ్మెల్యేలకు, లోకల్ చోటమోట గల్లీ లీడర్లకు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇచ్చే వరకు నేను ఇప్పిస్తాను, నువ్వు ఎంత ఇస్తావు, నీకు 20,000 ఇస్తా, 1,00,000 రూపాయలు వస్తే ఇట్లా ఎమ్మెల్యేలు, ఈ దొంగ ఎమ్మెల్యేలు కూడా మొత్తం సర్వనాశనం చేసి పెట్టిండ్రు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఆ అప్పుల పాలు అంటే ఫిల్టర్ పట్టేసి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి పెట్టి తెలంగాణను అప్పగిస్తారు. ఇప్పుడు అప్పుల ఊపిలో ఉన్న దాన్ని నెట్టుకొచ్చుకుంటూ మెల్లిగా 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. అప్పటి నుంచి కూడా ఎక్కడో అప్పులు చేసుకుంటూ ముందుకు సాగిస్తూనే ఉన్నాడు. ఉద్యోగులకు భరోసా ఇస్తూ ఉన్నాడు. ప్రైవేట్ కళాశాల వాళ్ళు కూడా హామీలు ఇస్తూ ఉన్నాడు. మన సినిమా యాత్రల పిల్లలకు కూడా 12వ తరగతి అంటే 2nd ఇయర్ వరకు ఉచిత విద్య నేను చెప్పిస్తా, మీరందరూ బాగుపడాలి, మీ సినిమా యూనిటీ కూడా ఐకమత్యతతో ఉండాలి అని కూడా మన యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యంగా శేరిలింగంపల్లి, షేక్పేట నాలా, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాలలో రోడ్లు అస్తవ్యస్తంగా తయారైన కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పిఎస్సి అని చెప్పి ఒక చైర్మన్ పదవి దాటా పెట్టిండ్రు. ఆయనకు అక్కడ ఉన్న ఆస్తులు సరిపోక ఈయన ఇక్కడ జంపు చేసుకుంటూ రకరకాల వేషాలు వేసుకుంటూ ఈ విషయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకి కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తే తెల్లాపూర్, అత్తాపూర్, అమీన్పూర్, కొల్లూరు ఇలాంటి ప్రదేశాలలో నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేస్తే నేటి వరకు పంపిణీ చేయకపోవడం, అందులో విఫలం కావడంతో ఓటమికి ఇదొక కారణం. మరొకటి మొత్తం పటాన్చెరు ఎమ్మెల్యే ఇదే దండాలు, మొత్తం రోడ్లు వేయకుండా అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. వీళ్ళను అడ్డుకునే అలాంటి జడ్చల్ల అతను దివంగత మాజీ ఎమ్మెల్యే ఎర్రసత్యం అలాంటి ఎమ్మెల్యేనే ఉంటే ఈ రోజు వీళ్ళ బాజ బజాయిస్తుంది. అలాంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇప్పుడు రంగంలోకి దిగిండు. వీళ్ళ ఆటపాట అంతా తెలుస్తుంది. ఇప్పుడు యువకుడు, డేసింగ్ డైనమిక్ హీరో లాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్. తప్పకుండా ఆయన అన్ని ఆశయ సాధన కోసం తప్పకుండా రేవంత్ రెడ్డికి ఒక రైట్ హ్యాండ్ లాగా తప్పకుండా గెలుస్తారు. తప్పకుండా ఇదే విధంగా ఇప్పటికే గాంధీ భవన్ లో సంబరాలు అంబరానంటే విధంగా టపాకాలు కాల్చుకుంటూ ఆనందోత్సవాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు అక్కడ వేలగోళంగా ఉండిపోయారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కేటీఆర్ గరం ఛాయ్ కూడా దొరుకుతలేదు. అటకెళ్ళి తిరుగుతున్నాడు. ఇంకా కౌంటింగ్ ఇంకేముంటాయి. 10,000 ఆధిక్యంతో ముందుకు దూసుకుపోయాడు. ఇప్పుడు మళ్ళీ 500 పెరిగిపోతా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కానీ ఆయన కాళేశ్వరం ఏంది, కూలేశ్వరం ఏంది, వీటితో పాటు కార్పొరేటర్లు, అప్పటి టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు దొంగలుగా మారి రాజీవ్ గృహకల్పను ఆంధ్ర వాళ్ళకి సమర్పించిండు. అంటే అమ్ముకున్నారు. ఆ వార్డు మెంబర్లు, మహిళా వార్డు మెంబర్లు 10,000 ఇట్లా ఇండ్లకు 10,000 అమ్ముకుంటారా?
ఈ ఎమ్మెల్యే అరికెప్పుడు కానీ 10,000 కోటి అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆయన తప్పకుండా తొలగించి రాబోయే ఎన్నికలు సిద్ధంగానే ఉన్నాయి, అవి కూడా దగ్గర పడ్డాయి. ఈయనను తొలగించి మంచి ఈ మొన్నలాగా జమీన్ యాదవ్ గారు లాగా మంచి అభ్యర్థిని ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ముసలోళ్ళని తీసుకొచ్చి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.